ఓరిడి తస్సది మొలక తువ్వలు కట్టాడు నిక్కర తీసేసి అగ్రికల్చర్ పెద్ద పెద్ద భవనాలు, వాహనాల శబ్దాలు, బిజీ జనం, ఇది పట్టణం వైఖరి. వీటన్నిటికీ భిన్నంగా పాతబడి నీళ్లు, స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్దమైన వాతావరణం ఇది పల్లె. మా వాడిని డిస్ప్లే చూసి ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద ఆగిందో చూడరా అంటే వచ్చేపోయే పాపలు ఏ ప్లాట్ఫామ్ మీద ఆగారో చూశాడు. ఇంకేముంది, ట్రైన్ అంతా ఫిల్ అయిపోయింది, ఒక్క సీటు కూడా దొరకలేదు. మరి కరువు. మరి ప్రతి ఎంప్లాయీ వచ్చే వీక్ ఆఫ్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తాడు కదండి. కనీసం ఆ రోజైనా ఒక 3 గంటలు బాగా పడుకుందామని. కానీ మేమైతే ఒక 3 గంటల ముందే లేచి పల్లెకి బయలుదేరామండి, బాగా ఎంజాయ్ చేద్దామని. మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలాంటి వీడియో మన ఛానల్లో ఇప్పుడు వచ్చి ఎప్పుడూ అప్లోడ్ చేయలేదు. బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. పొద్దునే బయలుదేరిన మేము మా బ్యాగులు పట్టుకొని లగెత్తామండి. పుసుక్కుని ఎవడైనా యూపీఐ లేదంటే లటుక్కుని దొరికిపోతామని ఆకలితో ఉన్నోడు ఏకలతో తిన్నాడు అన్నట్టు వెంటనే ఏటీఎంకి వెళ్ళి కొంత అమౌంట్ని విత్డ్రా చేసుకుని లగెత్తామండి. భారత్ మాతాకి జై. నాతో నీకోటి చూపిస్తా. 2 ట్రైన్స్ ఇలా ప్యారల్గా వెళ్తుంటే భలే ఉంది కదండి, ఏదో ప్రేమ జంటలాగా. చూడండి, ఇక్కడ ఒక ట్రైన్ ఎండ్ అయిపోయింది. చివరన నాకు నీ ప్రేమ వద్దు అని చెప్పేసి ఇంటూ మార్క్ కూడా వేశారు. కాస్త నవ్వచ్చు కదండి, సరదాగా అలా అన్నా. రండి దయచేయండి, లోపల కొన్ని భంగిమలు ఉన్నాయి, మీకు చూపిస్తాను. చూసాడండి మా వాడి గాలిలో ఊగి జెండాలో ఎలా నిద్రలో ఊగిపోతున్నాడు. ఇదిగో ఆ మూల నల్లబల్లిలో ఆనుకొని ఉన్నాను, అది నేనే. నిద్ర వచ్చి నిద్రపోతున్నానండి. ఎవరేమైనా కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ ఐడియాస్ భలే ఉంటాయి కదండి. చూసారా ఫ్యాన్స్ పైన లగేజ్ని ఎలా పెట్టారు? కానీ అలా పెట్టకూడదు కదా, ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. రండి ఇంకోటి వచ్చింది చూపిస్తాను. ఈ వరిపొలం చూసారా, భలే లైన్లో ఉన్నాయి కదండి. లైన్కి మధ్య దారి, ఎరువులు నీరు పెట్టుకోవడానికి సౌకర్యంగా భలే ఉంది కదా, గ్రీన్గా వెల్లోగా. అవునండో, అనర్గం మర్చిపోయా. మీ ఫేవరెట్ కలర్ ఏంటో కింద కామెంట్ చేయొచ్చు కదండి. సరదాగా నాలా గ్రీన్ కలర్ ఎంతమందికి లైక్ తెలుసుకుందామని. ఇదేదో స్టేషన్ వచ్చిందండి, చిన్న స్టేషన్. మళ్ళీ బయలుపోతుంది మన రైలు. ఈ వీక్ ఆఫ్కి రూమ్లో ఉండే నేను ఇలా బయటికి వెళ్తుంటే రెక్కలు వచ్చినట్టు అయిపోతుందండి. అవును, నాకు తెలుసు మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, వీళ్ళు ప్లాన్ చేసుకునే బయలుదేరారని. అవునండి, మీ ప్రశ్నకి మా సమాధానం అవునొచ్చు కాదనొచ్చు. ఎందుకంటే కొంతమంది రైతులతో ఇంటరాక్ట్ అయ్యి వచ్చేద్దామని అనుకున్నాం, కానీ మా ప్లాన్ పెద్ద దారి తీసింది. వీలైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయొచ్చు కదండి. పదండి మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదాం. పాత టీవీ. మీరే చెప్పండి, పల్లికి వచ్చి పల్లె వెలుగు బస్సు ఎక్కకపోతే మనం పల్లికి వచ్చినట్టు ఎలా అవుతుందండి? ఈ వీడియోని ఇక్కడి నుంచి చూడండి, ఒక మలుపు తీసుకోబోతుంది. ఇక్కడి నుంచి భలే ఉంటుందండి వీడియో. పల్లె వెలుగు బస్సులో ప్రయాణం అంటే భలే ఉంటుంది కదండి, ఒక మనిషి జీవితంలో మలుపులు కుదుపులాగా. ఇది పల్లె రోడ్డు ప్రత్యేకత అండి. ఏంట్రా రోడ్డు పక్కలంట బస్తాలు, వడ్ల బస్తాలండి. రండి అది చూపిస్తాను. ఇదిగోండి, రోడ్డుకి 3 అడుగుల వెడల్పులో ధాన్యాన్ని ఎండపోసారు కదా. ఎందుకు అనుకుంటున్నారు కదండి, ధాన్యంలో ఉన్న తేమ శాతం ఎండిపోతే బస్తాలకు కట్టుకుంటే తేమ చేరకుండా ఉంటుంది, అప్పుడు ధాన్యం పాడవకుండా ఉంటుందని రైతులు ఎలా 3 అడుగుల వెడల్పులో మనకు ధాన్యాన్ని ఎండపోసారనమాట. ఇలాంటివి మీకు మన ఛానల్లో చాలా చూపిస్తాను ఈ వీడియోలో. 12 నుంచి 18 అడుగులు ఎత్తు దాటిన ఇంటి పైకప్పులు, సిమెంట్ రోడ్లకి పక్కలంటే సిమెంట్ స్తంభాలు, ఆ స్తంభాలపై వేలాడుతున్న కరెంటు తీగలు. ఇవే కదండి పల్లెటూరు అంటే. ఇంతకు మించిన ఇంక ప్రత్యేకత ఇంకేముంటుంది? ఓరిడి తస్సది మొలక తువ్వలు కట్టాడు నిక్కర తీసేసి. నిజం చెప్పండి, పల్లెటూరులో పుట్టడం అంటే ఒక అదృష్టం ఉండాలి కదండి. మీకు తెలియని ఒక పల్లెకి వెళ్ళి రోజంతా గడిపిన జ్ఞాపకాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఈ భూమి మీద ఇంతకన్నా మధురమైన జ్ఞాపకం ఇంకేముంటుందండి? ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న పెంకిటిల్లుకి 2 వేప చెట్లు, ఇంటికి ముందు ఒక నుయ్యి. వీళ్ళు రోజు అనిపిస్తున్న ఈ ఆనందాన్ని నాకు ఈరోజు అనుభవించాలని ఉందండి. ఎలా అనుకుంటున్నారు? నా వాటర్ నేనే బావులోంచి తోడుకొని స్నానం చేయాలని అనుకుంటున్నాను. నాకు తెలిసి మీలో ఈ ఆనందాన్ని కొంతమంది అనుభవించి ఉంటారు. ఎందుకంటే సంవత్సరానికి 5G 6G అని జీలు మారుతున్న ఈ ప్రపంచంలో అంతరించిపోతున్న ఈ ఆనందాన్ని మనం మిస్ అవుతున్నామని ఎవరైనా గ్రహించారా? పొద్దున్నే లేచి ఆఫీస్ అనే వర్క్ నత్తిని కట్టుకొని అమ్మ హాట్ వాటరు, హీటరు, గ్రేజర్ అనే అనుభవం తప్ప పల్లె అనే ఆనందాన్ని మనం మిస్ అవుతున్నాము. పోస్తారా అనుకుంటున్నారా? లేదండి, గీస్తారు కళ్ళు. ఏం పరణ మీ పేరు? శ్రీనివాస్లా. ఎప్పటి నుంచి చేస్తున్నాను ఇది వరకు? 30 సంవత్సరాలు అయితే. 30 సంవత్సరాల నుంచి. ఏ టైంలో మార్నింగ్ ఏ టైంలో వెళ్తావు అన్న పనికి? మార్నింగ్ 8కి వెళ్తావా? 8 నుంచి ఈవినింగ్ సాయంత్రం ఎన్ని గంటల వరకు? మధ్యాహ్నం 1 దాకా. మధ్యాహ్నం 1 వరకు. మళ్ళీ సాయంత్రం 4 నుంచి మళ్ళీ 8 వరకు. ఓన్లీ ఇంకా కళ్ళు గీయడమేనా లేకపోతే వేరే ఇంకేం పని చేస్తారు? కళ్ళు గీయడం. ఓన్లీ కళ్ళు గీయడం. ఒక బాటిల్ ఎంతనా? 150 రూపాయలు. పెద్దది. ఓన్లీ ఫ్రెష్ కదంతా? ఫ్రెష్. అంత ఫ్రెష్. కల్తీ ఉండదు. ఇది గొయ్యి. ఓకే. ఇది కాళ్ళకి వేసుకుంటే, దీనికి ఇది వేసుకుంటే మనకు ఇదే టాప్స్ అన్నట్టు. ఓకే. ఈ ముస్తాదు అంటారు కదా. అవునండి. ఈ ముస్తాదు ఎందుకంటే ఈ కుండ తీయడానికి ముస్తాదు. ఓకే. ఈ రకంగా ఉంటాయి అన్నట్టు, ఇట్లా తీసుకొని పోసుకోవడం. ఓకే. చూసారా మీరు ఆ బాబాయ్ కాలు కూడా చూసారంటే, కాలు చూసారా ఎలా ఉన్నాయో? బాగా అంటే చెట్టుకి కాయలు కాస్తాయి అనమాట. చెట్టు ఎక్కుతూ దిగుతూ ఉండడం వల్ల కాలుగా తాడు వేసుకుంటారు కదా, తాడు వేసుకోవడం చూసారా ఎంత గట్టిగా కాయ కాస్తుందో.
సో నేను అడిచి చూపిస్తున్నాను చూడండి, చాలా గట్టిగా కాయ కాసింది. అతను నొప్పి కూడా రావట్లేదు, ఎందుకంటే పని చేసి అలవాటు అయిపోయింది అనమాట. ఆ కాలుకి ఆ తాడు యొక్క గుయ్యికి అలవాటు అయిపోయింది అనమాట. అతను అడిగాను అన్నమాట, సార్ మీ పిల్లలు కూడా ఇదే పని చేస్తారని అడిగాను అన్నమాట. చేయట్లేదని అన్నారు. నార్మల్గా ఏంటంటే నేను రైతు కొడుకునండి, మా నాన్న రైతు పని చేస్తారు, వ్యవసాయం పని చేస్తుంటారు. నా షార్ట్ వీడియోలో చూస్తూ ఉంటారు కదా మీరు. కానీ నేను ఏం చేస్తున్నా, హైదరాబాద్ వెళ్ళి పని చేసుకుంటున్నాను, ఏదో ప్రైవేట్ కంపెనీలో పని చేసుకుంటున్నాను. అలాగేంటంటే ఇప్పటికేంటంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఏమవుతుందంటే, కాలం మారుతున్న కొలది ఎవరు వృత్తి పని వాడు చేయట్లేదండి, అందువల్లే వృత్తి అనేది అంతరించిపోతుంది. సో దానికోసం నేను వీడియోలో ప్రతి వీడియోలో చెప్తుంటాను అనమాట. రైతు పేరుకి రాజు అంటారు తప్ప కానీ రైతు రాజులా బతకట్లేదు అని అంటుంటాను అనమాట. అంటే గౌడేస్ అంటే వీళ్ళు కూడా ఒక విధంగా రైతులేనండి, ఎందుకంటే ఆర్గానిక్ వేలో మనకి కళ్ళుని సప్లై చేస్తున్నారు. మీరు వినే ఉంటారు, కళ్ళు వైన్ కంటే చాలా మంచిదండి, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నమాట ఇది. సో వాళ్ళు చేస్తున్న వృత్తిని మనం రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ వయసులో అతను నడుచుకుంటూ చూసారా, ఈ ఎంత ఎండలోని ఇంచుమించు నాకు తెలిసింది దగ్గర 30 degrees Celsius ఉంటుంది నాకు తెలిసి టెంపరేచరు. ఇంత వేల్లో కూడా అతను చూసారా ఒక కుండ పట్టుకొని వెనకాల కత్తులు, చెట్టు ఎక్కడం కోసం ఒక తాడు, ఇలా ఈ వయసులోని చూస్తే ఎంత కష్టపడి వెళ్తున్నారు. మీరు ఏం పని చేస్తారు? నేను హైదరాబాద్లో పని చేసుకుంటాను. మా నాన్న కూడా రైతు అనమాట. మా సైడ్ ఏంటంటే ఎక్కువగా చెరుకు అది ఎక్కువ పండిస్తారనమాట. చెరుకుతో పాటు ఇంట్లోకి సరిపడా కొంచెం రైసు, కొంచెం ధాన్యం పండించుకుంటాం అనమాట. బియ్యం అవుతాయి అనమాట అవి. నేను కూడా వ్యవసాయం చేసేవాడిని, కానీ ఇంట్లో నాన్న ఏంటంటే మనకి ఇంట్లో ఖర్చులు అవసరాలు పెరిగిపోవడం వల్ల అందుకని చెప్పేసి నేను ఇంకా ఇలా పట్టణం వచ్చేసి పని చేసుకుంటాను అనమాట. గిట్టుబాటు ధర లేకపోవడం ఇలా వచ్చేసాను అనమాట. మీరు అన్నారు కదా ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను కదా, మీ పిల్లలు కూడా ఇదే పని చేస్తారని అడిగితే లేదని అన్నారు కదా. సో అదే పరిస్థితి అనమాట ఇప్పుడు నా పరిస్థితి కూడా అనమాట. అంటే ఇంట్లో జీవనం గడాలంటే ఏదో పనికి పోవాలనే ఉద్దేశంతో నాది వైజాగ్ ఆంధ్ర నుంచి హైదరాబాద్ ఇక్కడ కంపెనీలో పని చేస్తున్నాను అనమాట. నేను బీఎస్సీ చేశాను, బీఎస్సీ కెమిస్ట్రీ అన్నమాట. డిగ్రీ కెమిస్ట్రీ చేశాను అన్నమాట. నేను శాలరీ బాగానే ఉంటుంది. వాళ్ళకు కూడా స్టార్టింగ్లో తక్కువే వస్తుందండి, ముందుకి అనుభవం బట్టి మనకి శాలరీ పెరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ అతను క్వశ్చన్లు అడుగుతున్నాడు నడుచుకుంటూ, అతను చాలా నవ్వుతూ క్వశ్చన్ అడిగేస్తున్నాడు. కానీ నాకైతే మాత్రం అసలు మాట్లాడడానికి అసలు నిజం చెప్తున్నాను, నేను నాకు ఫార్మింగ్ మీద అవగాహన ఉంది, ఫార్మింగ్ చేసే అలవాటు ఉంది. అయినప్పుడు కూడా నిజంగా చెప్తున్నాను, ఎంత దారుణంగా ఆవేశం వస్తుందంటే అసలు నా మాటలో చెప్పలేనండి. ఎలా వేసుకొని ఎలా ఎక్కుతున్నారు పైకి చూపిస్తాను చూడండి ఒకసారి మీరు. అంటే మీరు అడగచ్చు, మీరు ఫార్మింగ్ వీడియోస్ హెల్పింగ్ వీడియోస్ కదా మీ వీడియోస్, ఇది ఎందుకు చేస్తున్నారని అడగచ్చు. అంటే ఫార్మింగ్లోని ఇది కూడా ఒక భాగమే అని చెప్పేసి నేను ఈ కంటెంట్ చేస్తున్నాను నమ్మటం తప్ప, అంతేగాని నేను ఏదో వ్యూస్ కోసం అని కాదు. అంటే కూలి పని కానీ లేకపోతే వ్యవసాయ ఆధారితంగా ఏ పని చేసినా కష్టపడే వారిని గుర్తించాలి అనే ఉద్దేశంతోనే నా కంటెంట్ అనమాట. సో అందుకనేసి నేను వీళ్ళ కష్టాన్ని చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను అనమాట. నిజంగా చెప్తున్నానండి, చాలా కష్టం అండి. ఇలా చెట్టు ఎక్కి ఈ వయసులో ఇంత పని చేసి తీయాలంటే అది నార్మల్ విషయం కాదు, నిజంగా చెప్తున్నాను. ఒకసారి చూడండి అతను ఎంత ఈజీగా చాలా అలవోకగా అతను నవ్వుకుంటూ చెట్టు ఎక్కేస్తాడండి. నిజంగా నేను అతని దగ్గర నుంచి ఇక్కడ వరకు నడిచడానికి చాలా ఇబ్బంది పడ్డాను, నాకు చాలా ఆవేశం వచ్చేసింది. చాలా దాని ఎంత ఎండలో అతను నిజంగా నవ్వుకుంటూ నిజంగా అతను సలాం చేయాలండి. నిజంగా కరెక్ట్గా బ్యాలెన్స్ అన్నీ కరెక్ట్గా చూసుకోవాలండి, లేకపోతే మనకి ప్రమాదం జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. వాళ్ళకి అనుభవం కాబట్టి వాళ్ళు అలా వస్తున్నారన్నమాట. దాన్ని ఆ రోప్ని నెక్స్ట్ వాళ్ళ కాలుకున్న దాన్ని బిడిని బాగా బ్యాలెన్స్ చేసుకుంటేనే కానీ దాన్ని వాళ్ళు కరెక్ట్గా ఎక్కడం దిగడం చేయలేరన్నమాట. చూసారా, దీన్ని నాటు అంటారన్నమాట. ఇక్కడ నాటు వేస్తున్నారన్నమాట, ఇక్కడ నాటు తీస్తున్నారన్నమాట. అదనమాట మొత్తానికి ఎక్కి దిగేశారన్నమాట. నేను ఒక 5 నిమిషాలు కూడా కూర్చోలేదు, అప్పుడే అతను పని కంప్లీట్ చేసుకుని వస్తుంది. నాకు కొబ్బరి చెట్టు ఎక్కి అలవాటు అయితే ఉంది కానీ తాడి చెట్టు ఎక్కి అలవాటు లేదండి. ఎందుకంటే కొబ్బరి చెట్టు తాడి చెట్టు ఎక్కడం అయితే ఒకటి కాదు, అంత ఈజీ కాదు. ఎందుకంటే కొబ్బరి చెట్టు అయితే కొంచెం చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం నున్నగా ఉంటుంది. కానీ తాడి చెట్టు అలా కాదు, తాడి చెట్టు అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. చూస్తారండి కళ్ళు మొత్తం తీసారన్నమాట. ఇందాక ఎంటీ పాట్ వెళ్ళారు, నేను మీకు చూపించలేదు, సారీ అండి, మర్చిపోయాను నేను చూపించడం. ఇది తీసిన తర్వాత అన్నమాట, చెట్టు దిగిన తర్వాత చెట్టు ఎక్కి ఇవ్వండి. చూసారా కళ్ళు పాలు నురగలా ఉంటుంది అన్నమాట. చూసారు ఎలా వచ్చిందో. చాలా నా ముందే ఇప్పుడు జస్ట్ ఇలా తీసారండి. చాలా నిజంగా చెప్తానండి, రైతు మాత్రమే జెన్యూన్గా ఉంటాడండి. మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి, క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి, నెక్స్ట్ ఎటువంటి మోసం జరగకూడదు అని ఇంటెన్షన్తో ఉన్న మనిషి ఎవడైనా ఉన్నాడంటే, నేను బిఫోర్గా నా వీడియోలో కూడా చెప్పాను నేను రైతు గురించి. నేను రైతు గురించి ఎంత ఎలివేషన్ ఎందుకు ఇస్తున్నానంటే,
అతను పడే కష్టానికి 100% మనం సలాం చేయాలండి. కుదిరితే అతను కాలుకి దండం పెట్టినా సరే తప్పులేదు నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే నిజం చెప్తానండి, ఎండ ఎలా ఉందంటే నేను ఇప్పుడు సిటీ సైడ్ వెళ్ళిపోతే, అంటే నేను సిటీలో ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, జస్ట్ మార్నింగ్ 9 o'clock గొడుగు వేసుకొని తిరుగుతారండి. కానీ ఇక్కడ వీళ్ళు ప్రజెంట్ ఇప్పుడు టైం 12, 1 గంట మెట్ట మధ్యాహ్నం అండి. ఈ టైంలోని ఎటువంటి గొడుగు లేదు, హ్యాపీగా తలకి చిన్న గుడ్డ కట్టుకున్నారు, ఫ్రెష్గా కొల్లు తీసుకున్నారు, తెచ్చుకున్నారు. నిజంగా మీరు అంటారండి అమాయకులు అంటే ఎవరంటే వీళ్ళేనండి అమాయకులు అంటే. వ్యవసాయం చేసేవాళ్ళే, నాణ్యంగా ఫుడ్ అందించేవారు, నాణ్యంగా ఎటువంటి కల్మషం లేకుండా, హృదయం మనసులో ఎటువంటి కల్మషం లేకుండా మంచి ప్రోడక్ట్ని ఇచ్చేవాడు అండి రైతు. సుఖపడేవాడు కష్టపడవచ్చు కానీ కష్టపడేవాడు సుఖపడలేడు అంటారు కదా. సో నాకేంటంటే ఎన్నారో కష్టపడ్డాను, అక్కడ డ్యూటీకి వెళ్ళి వర్క్ చేస్తుంటే అమ్మ ఏం సుఖరా, ఏం వేసిరా అని చెప్పి అనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ జస్ట్ నాకు 2 months అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను పొలానికి వెళ్ళేసరికి చూసాను నాకు ఎలాగుందో. నిజంగా హార్ట్ బీట్ పెరిగిపోతుంది అనమాట. అంటే అనుకునే దానికంటే ఎక్కువ ఇదవుతుంది, బీటింగ్ అవుతుంది అనమాట. నిజంగా చాలా బాగుందండి, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నేను ఎప్పుడు కూడా ఇలా అంటే నాకు కళ్ళు తాగే అలవాటు కానీ ఇలాంటి అలవాటు లేదు. కానీ ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి చూద్దాము ఎలా ఉంటుంది అని చెప్పేసి వచ్చాను అనమాట. నిజంగా ఎక్స్పీరియన్స్ మాత్రం బ్యూటిఫుల్ అండి, అమేజింగ్ అండి. నిజంగా నాకు నిజంగా మంచిగా ఇంగ్లీష్ రాదు, లేకపోతే నేను కొంచెం ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేసేవాడిని. ఎందుకంటే డిగ్రీ చదువుకున్నాం కానీ చూసి రాసేయడమే అంత. సో అందువల్ల పెద్దగా ఇంగ్లీష్ కూడా రాదన్నమాట. 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం, మళ్ళీ తర్వాత తెలుగు మీడియం, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం, ఏదో సరిగా చదువు అటు ఇటు కాక ఏదో డిగ్రీ సర్టిఫికేట్ కావాలో పట్టా కావాలనే ఉద్దేశంతో పూర్తి చేసాం అంతే. ఇదనమాట. మనలో మాట మీరే చెప్పండి, పెళ్ళికి వెళ్ళి ఎవడైనా భోజనం చేయకుండా వచ్చేస్తారండి. ఈ ఫ్రెష్ కోళ్ళు చూసేసరికి మా వాళ్ళకి మనసులో ఆగలేదండి. ఉన్నది భూమి మీద అయినా సరే ఆకాశంలో ఉన్నట్టు ఉందండి. వెంటనే దగ్గరలో ఉన్న ఒక చికెన్ షాప్కి వెళ్ళి ఒక కోడిని వేసేసి కిలో చికెన్ తీసుకొచ్చామండి. మేము వండాలంటే మా వల్ల కాదని మాకు అర్థమైంది. వెంటనే ఈ ఆంటీకి ఇచ్చి ఫ్రై చేయమని చెప్పామండి. ఈ గ్యాప్లో మా వాళ్ళు ఒక బాటిల్ లేపేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ మంచి ఇంకేమీ లేదు. వెంటనే ఒక ప్లేట్ సరాపిండి, ఒక ప్లేట్ బఠానీ తీసుకుని వచ్చామండి. సరాపిండి అంటే ఏంటి అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు. సరాపిండి అంటే ఏమీ కాదండి, మన బియ్యం పిండిని ఒక ప్లేట్ మీద బాగా చేత్తో ఒత్తి పెనం మీద కాల్చేస్తారండి. మన తెలంగాణలో ఈ సరాపిండిని ఎక్కువగా చేస్తూ ఉంటారు. వైన్ కన్నా కళ్ళు మంచిది అని నేను ఇంతకు ముందు చెప్పాను, ఎందుకంటే ఇంకా నేను ముందుకు చెప్తాను. ఆంధ్రాలో తాటాకులని గిలకలుగా కట్టి కళ్ళు తాగడానికి వాడుతారు, ఇక్కడైతే మోతాకులను వాడుతున్నారు. ఈ మోతాకులు అంటే ఏంటి కాదండి, మన అన్నం తిని ఇస్తరాకులు తయారు చేయడానికి వాడే చిన్న చిన్న ఆకులనే మోతాకులు అంటారు. ఈ మోతాకులు వాడకం ప్రజెంట్ అయితే నార్త్ సైడ్ బాగా ఉంది. నార్త్ సైడ్ ఈ స్ట్రీట్ ఫుడ్స్ కోసం ఎక్కువగా వాడుతుంటారు. పానీపూరి అండ్ షార్ట్ చాట్ వీటి సర్వ్ చేయడానికి ఎక్కువగా వాడుతుంటారు. ప్రజెంట్ మన సౌత్ సైడ్ అయితే పేపర్ ప్లేట్స్కి బాగా అలవాటు పడ్డారు. ఇటు వాడకం తగ్గించుకోవడం కూడా మన హెల్త్కి చాలా మంచిది నా ఉద్దేశం. ఆకిడ్ల తయారీలో కూడా మనకి మూతాకులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. నీ పేరేం పేరా? వరుణ్ సార్. ఏం చదువుతున్నావు? ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి అమ్మకి సాయం చేస్తూ ఉంటావా? ఓకే. స్కూల్ సెలవులా ఇప్పుడు? ఓకే. సమ్మర్ హాలిడేస్ కాబట్టి అమ్మకు వచ్చి సహాయం చేస్తున్నావు. వెరీ గుడ్. బాగా చదువుతావు మరి? బాగా చదువుతావు. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియమా? వెరీ గుడ్. బాగా చదవాలి, ఓకేనా? అమ్మకి సాయం చేస్తూ ఉండాలి, బాగా చదువుతూ ఉండాలి. మీ వయసు ఎంత బాబాయ్? మీ వయసు ఎంత? 70 సంవత్సరాలా? ఏం పని చేస్తుంటారు? అగ్రికల్చర్. అబ్బా, ఇంగ్లీష్లో చెప్పారండి అగ్రికల్చర్, నాకు చాలా గర్వంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కొల్లు తీశారు కదా శ్రీనివాస్ గారు. సో ఇక్కడికి వచ్చి మనకి అందరికీ సేల్ చేస్తున్నారు అన్నమాట. నేను చిన్న చిన్న వీడియోలు చూపించాను కదా. ఇక్కడ నాకు ఒక పెద్ద అతను కూర్చుంటారు అన్నమాట, తాతయ్య గారు. సో ఒకసారి అతనితో మాట్లాడదామని చెప్పి ఇక్కడికి వచ్చానమాట. తాతయ్య మీ వయసు ఎంత అండి? 71 సంవత్సరాల. ఏం పేరండి మీ పేరు? సదాశివరెడ్డి గోపు. చెప్పండి, మీరు ఏం పంట పండిస్తుంటారు? వరి పంట పండిస్తుంటారు అన్నమాట. ఓకే. ఎంత భూమి ఉందా మన దగ్గర? 4 ఎకరాలు ఉందా? ఓకే. అంటే మనకి ఏ సీజన్లో మనం వరి పండిస్తుంటారు, మనం ఎలా విక్రమిస్తారు? 2 సీజన్లో వరి పండిస్తుంటారు. ఏ విత్తనాలు సాగు చేస్తుంటారు మీరు? సన్న రకం. అంతా మొత్తం 2 సీజన్లో కూడా సన్న రకమే పండిస్తుంటారా? ఓకే. ఇంకా మీరు వచ్చే గడ్డిని కానీ లేకపోతే వడ్ల నుంచి వచ్చిన తౌడుని కానీ ఏం చేస్తూ ఉంటారు? అవి మాకు వడ్లమ్ముడే, తౌడు రాదు. మరి గడ్డి ఏం చేస్తారు? గడ్డి కాలబెట్టే. పశువులకు ఉపయోగించరా? పశువులు లేవు. మీకు పశువులు లేవా? అంతా హార్వెస్టర్లేనా? ఓకే, అన్ని హార్వెస్టర్లతోనే పనిచేయండి, ట్రాక్టర్స్తోనే, హార్వెస్టర్స్తోనే భూమి దున్నడం కూడా. ఓకే. మీరు చదువుకున్నారు కాబట్టి మీరు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు అన్నమాట. సో నాకు మిమ్మల్ని చెప్తే ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అనమాట. నాకు నిజంగా చాలా బాగుందండి. మీరు చదువుకొని కూడా వ్యవసాయం చేస్తున్నారంటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఓకే, వెరీ గుడ్ అండి.
థ్యాంక్స్ అండి. ఈరోజు మాకంతా మంచి జరిగిందండి. నేనే కనుక గ్యాస్ పొయ్యి మీద వంట వండి ఉంటే నాలా నల్లగా మాడబెట్టేవాడిని. కానీ ఫైనల్గా కట్టెల పొయ్యి మీద వండిన వంటను తినబోతున్నాం. నిజంగా కట్టెల పొయ్యి మీద వండిన వంటలు భలే రుచిగా ఉంటాయి కదండి. ఫ్రెండ్స్ మీకు అక్కడక్కడ వీడియోస్ చూపించాను కానీ నేను మీకు టోటల్గా చూపించలేదు. సో ఈరోజు కూర్చున్నాం కదా, ఇది వచ్చేసి శివన్న, వచ్చేసి రాజన్న, హారన్న. నేను మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, నేను యోహాను. సో ఇక్కడ నేను కొంతమందిని ఎంకరేజ్ చేశాను, పెద్దవాళ్ళు కూడా చెప్పారన్నమాట నాకు. ఇలా అంటే ఇక్కడ చిన్న తెలంగాణలో చిన్నపిల్లలు కూడా తాగుతారని విన్నాను. అంటే ఆల్రెడీ అమ్మ వాళ్ళు కూడా నాన్న వాళ్ళు కూడా తాగుతారని చెప్పి నేను విన్నాను. మెయిన్ ఏంటంటే దేనికోసం అంటే ఇది హెల్త్ రెమెడీ కూడా అని చెప్పి నేను విన్నాను అనమాట. హీట్ కోసం, నెక్స్ట్ ఏంటంటే కిడ్నీస్లో స్టోన్స్ వస్తాయి కదా, అంటే ఆంధ్రాలో ఎక్కువగా ఏంటంటే ఉలవ నీళ్ళు, అంటే ఉలవలను బాగా మరగబెట్టి ఉలవ నీళ్ళు తాగుతుంటారు. వీళ్ళు ఏంటంటే ఈ రెమెడీని ఫాలో అవుతుంటారు అన్నమాట. అంటే మ్యాక్సిమం ఏంటంటే అండి, పూర్వం నుంచి వచ్చిన ఆచారం ప్రకారం ఏంటంటే మనం మెడిసిన్ వేసుకోవడం కంటే నమ్మకం అనేది ఎక్కువ, చాలా ఇంపార్టెంట్. నిజంగా చెప్తున్నాను, వీళ్ళందరూ అని ఎందుకన్నా నాకైతే తెలియదు. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉన్నది. నేను ఏ రెస్టారెంట్లో కానీ లేకపోతే ఏ డ్రింక్స్లో కానీ ఏ జ్యూసెస్లో కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. అలా ఉంది టేస్ట్. కానీ మొత్తం ఎక్కుతుంది అంటున్నారు, ఏ టైంకి మొత్తం ఎక్కుతుంది నాకైతే తెలియదు. కానీ చూడడానికి అయితే తాగడానికి అయితే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. తినడానికి వేళ అయిందని ఇంటి దగ్గర అమ్మ ఎదురుచూపులు. అబ్బో ఫైనల్గా కారులో మా అడావిడి మామూలుగా లేదండి. మాటలు పాటలు ఇరగబాట్లు, కొన్ని నిబంధనలు దృష్టిలో పెట్టుకొని సాంగ్స్ని మ్యూట్లో పెట్టాం. చివరిగా ఇంటి దగ్గరికి వచ్చేసాం. మేము అనుకున్న దానికన్నా పల్లెని బాగానే చుట్టేసాము. చివరికి అమ్మ కూడా ఎక్కడా తగ్గలేదు. బిర్యానీ చికెన్తో రెడీగా ఉన్నారు. అరే బాబు లెట్స్ గో అని మేము కూడా కలపడ్డాం. నాకు తెలిసి మీకు చూపించిన మా విజువల్స్ బాగానే నచ్చాయి అనుకుంటున్నాం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, గంట సింబల్ని దొలగొట్టండి, లైక్ బటన్ పట్టుకొని ఉండండి, చివరిగా ఒక కామెంట్ పెట్టేసి వెళ్ళిపోండి. ఇదనమాట ఈరోజే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక మన గౌడ్స్ కోసం కానీ లేకపోతే ఫార్మర్స్ కోసం కానీ సో ప్లీజ్ ఒక లైక్ వేయండి, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని షేర్ చేయండి. నిజంగా ట్రూగా చెప్తున్నాను నేను. రైతు కానీ లేకపోతే గౌడర్స్ కానీ ఇలా కూలి పని చేస్తే ప్రతి ఒక్కరు చాలా కష్టపడతారండి. సో ప్లీజ్ వాళ్ళ కోసం సపోర్ట్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఏంటి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు నిజంగా నచ్చినట్టయితే కనుక ఇంకా మనకు కొంచెం సజెషన్స్ కూడా మీరు ఇవ్వాలనుకుంటే కనుక సజెషన్స్ కూడా ఇవ్వచ్చండి. నేను మీ సజెషన్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎలాంటి అయినప్పుడు కూడా మీరు మీ ఇచ్చే సజెషన్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నమాట. ప్లీజ్ సపోర్ట్ అస్ ప్లీజ్.